లెన్స్ అనేది ఏమైనా ఉంటే చూడండి, కొంచెం బ్రాడ్ గా చూపించడానికి. దూరం ఉన్న ఐస్ ని పెట్టద్దు, దగ్గర ఉన్న ఐస్ ని పెట్టాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనుంది శ్రేయా హోటల్లో అండి. ఇక్కడ ఒక సెమినార్ కండక్ట్ చేయబోతున్నారు, అది కూడా అరుణ కురికాల గారు. ఎస్, ఈ పేరు వినగానే మనకు పరిచయమైన వ్యక్తే కదండి. దీక్ష బ్యూటీ పార్లర్ గత 25 సంవత్సరాలుగా హనంకొండలో సుదీర్ఘమైన కాస్మెటాలజిస్ట్ గా ఉంటూ అనేక మేకప్ సెమినార్ ని కండక్ట్ చేస్తూ అకాడమీని రన్ చేస్తున్నారు. ఆవిడ ఈ సెమినార్ ని కండక్ట్ చేయబోతున్నారు శ్రేయా హోటల్లో. ఈ సెమినార్ కి చాలా మంది చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారు నేర్చుకోవడానికే, కానీ ట్రిక్స్ నేర్చుకుని వాళ్ళ కెరీర్ లో ముందుకెళ్ళడం కోసం వస్తున్నారు. ఈ రోజు వాళ్ళందరినీ కలవడానికి ఇక్కడికి వచ్చేసానండి నేను. మరి ఇంకెందుకు లేట్, లోపలికి వెళ్ళి సెమినార్ ఎలా జరుగుతుంది ఆ విశేషాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. లెన్స్ అనేది ఏమైనా ఉంటే చూడండి, కొంచెం బ్రాడ్ గా చూపించడానికి. దూరం ఉన్న ఐస్ ని పెట్టద్దు, దగ్గర ఉన్న ఐస్ ని పెట్టాలి. సో హలో అండి. హాయ్ మ్యామ్, మీ పేరు? నాజియా. నాజియా గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ కాజీపేట్ దర్గా. ఓకే, కాజీపేట దర్గా. అంటే దీక్ష గురించి మీకు ఎలా తెలుసు, ఈ సెమినార్ గురించి? యాక్చువల్లీ నేను హనంకొండనే ఉంటాను, కొత్తూరు జెండాలో. మా మమ్మీ వాళ్ళది ఇక్కడనే. మ్యారేజ్ అయ్యాక నేను దర్గాకి వెళ్ళా. బేసికల్లీ నాకు మేడం సిన్స్ 20-25 ఇయర్స్ నుంచి తెలుసు అండి. ఓకే, అంటే సెమినార్ వల్ల మీకు ఎలా అనిపిస్తుంది టోటల్ ఓవరాల్ గా ఎయిర్ బ్రష్ మేకప్ గురించే కానీ, అంటే మీకు ఇంతకు ముందు నాలెడ్జ్ ఎలా ఉండింది, ఇప్పటి వరకు అయిన సెషన్ లో ఎలా? ప్రీవియస్లీ నేను మేడం క్లాస్ అటెండ్ అయ్యా ఒకటి, అది కూడా సెమినారే, మాస్టర్ క్లాస్, నార్మల్ మేకప్ దే. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ సీయింగ్ ది మేకప్ ఐ లర్న్ సో మెనీ టెక్నిక్స్ ఫ్రమ్ మేడం ఓన్లీ. అండ్ కమింగ్ టు పార్ట్, సిన్స్ 15 days I was as like a student to her. Okay. I joined the madam classes. Okay. I came to know from my different colleagues and friends. One of my friend also working under madam. Okay. And that branch is near 100 feet cross road. That branch name is Anaira Makeovers. Okay. So after coming to part, I listened so many positive points from others. Right. I mean to say means audience, friends, family, relatives. Even though my mom also said regarding ma'am, Okay. that she is a very perfect lady in Warangal. And coming to part, I listened more about her. And if you are going to learn makeup or anything, you will become perfect. Okay. 100% బయటికి వెళ్తారంటారు అంతే, రైట్? బయటికి వెళ్తారు. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, 30,000 కి ఇంత ప్యాకేజ్ మీరు నేర్చుకోవచ్చు, 40,000 కి ఇంత నేర్చుకోవచ్చు. అమౌంట్ అనేది కాదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవాళ రేపు జనరేషన్లో అందరు నేర్పిస్తారు, మీరు కూడా నేర్పిస్తారు, నేను కూడా నేర్పిస్తా, కానీ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మేడం దగ్గర ఎవరు వచ్చినా బయట మేము తెలుసుకున్నా కూడా నాకు ఒక పాయింట్ ఏం తెలిసిందంటే, అరుణ మేడం దగ్గర నేర్చుకొని ఎవరు వచ్చిండ్రో దే ఆర్ పర్ఫెక్ట్ స్టూడెంట్స్. అంటే మేడం ప్రతి ఒక్కటి చిన్న దాంట్లో అయినా పెద్ద ఇష్యూ అయినా అది ఒక సిస్టమేటిక్ మేనర్లో తను నేర్పిస్తున్నారు. ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ టీచింగ్ ఫీల్డ్, I work as like an assistant professor in LB College. Okay. And due to my family responsibilities, I quit my job. Okay. And due to my maternity break, why? Because I had to take care of my kids first. Okay. Not is the work anedi secondary, kids anedi first primary thing na life lo. So Arna gar దగ్గర నుంచి అది కూడా నేర్చుకున్నాను. Yes. అంటే నాకు 5 to 6 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. తర్వాత నేను ఉట్టిగా ఉండాలి, నా ఉద్దేశం ఎప్పుడు ఉట్టిగా ఉండాలి అనేది కాదు, ఎప్పుడైనా ఏమైనా ఒకటి నేర్చుకోవాలి. దట్ విల్ బి కమ్ ఇన్ ఏ ప్రొడక్టివ్ మేనర్. ప్రతి ఒక్క లేడీకి నా తరఫున నేను ఒక మెసేజ్ ఏంటి అంటే, మేడం దగ్గర నుంచి కూడా ఒకటి నేర్చుకున్నా, నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ఐదర్ ఇట్ మే బి అప్స్ అండ్ డౌన్స్. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకు. హస్బెండ్ ఒకటే రెస్పాన్సిబిలిటీ కాదు, పిల్లలు కూడా రెస్పాన్సిబిలిటీ. నౌ ఏ డేస్ ఉమెన్స్ ఆర్ అడిక్టెడ్ టు అదర్ థింగ్స్.
and they are moving other sides. So what my information, what my motto I want to share with you all, first of all, never give up in your lives and don't choose a wrong path. All the times keep your brains in a busy manner so that you will go in a right path. మీరు ఏం చేస్తారో మీ పిల్లలు కూడా అదే చేస్తారు. అంటే మీరు ఒక ప్రొడక్టివ్ మేనర్లో ఉంటే అదే మా మదర్ కష్టపడింది, మా ఫాదర్ మా కోసం కష్టపడిండ్రు, మేము ఇలా చేయాలి, మేము ఇలా చేయాలి, మేము ఇలా చేస్తాం. అదే మనం రాంగ్ పాత్లో వెళ్తా లైఫ్ అంతా డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు శ్రావణి. శ్రావణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాబాద్. మహబూబాబాద్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేసుకున్నారా? అంటే మీరు అంటే ఇక్కడ వరంగల్కి రాలేదు మేడం, అన్నట్టుగా హైదరాబాద్ కేరళలో వెళ్ళి ఉన్నాము. అక్కడ కూడా సెమినార్స్ కి అటెండ్ అయ్యి ఉన్నాము. సో ఇక్కడ మన మహబూబాద్ కి దగ్గరలో వరంగల్ కాబట్టి మేడం గురించి నేను తెలుసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటాను. సో మేడం చెప్పినటువంటి టిప్స్ ఏవైతే ఉంటాయో నేను పాటిస్తూ ఉంటాను చాలా వరకు. సో ఇక్కడ మేడం మనకు అతి తక్కువ ధరలో అంటే 1000 రూపీస్లో ఇంత మనకు ఫుడ్ పెట్టి ఇంత వర్క్ మనకు నాలెడ్జ్ని నేర్పిస్తున్నారంటే ఇది మిస్ చేసుకోవద్దని నేను ఇక్కడ వరకు వచ్చాను. అండ్ మా దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, చేస్తున్నాము, బ్రైడ్స్ కి చేస్తున్నాము, ఎంగేజ్మెంట్ చేస్తున్నాము, ఎప్పుడు చేసినా అదే లుక్. ఇంకా దాంట్లో డిఫరెంట్ గా మాకేం తెలియట్లేదు. వాటర్ ప్రూఫ్ మేకప్ లో ఎలా చేయాలి అంటే డెర్మా ప్యాలెట్స్ అవన్నీ ఉన్నాయి. సో మన దగ్గర ఉన్న వాటితో మేడం చెప్పే టిప్స్ తో అంటే అక్కడ ఉన్న సరౌండింగ్స్ లో అంటే వాటర్ ప్రూఫ్ కి ఎక్కువ పెట్టలేరు అమౌంట్. వాళ్ళ బడ్జెట్ లో అంటే 5000, 3000, 2000 అంటే అందరూ పెట్టలేరు కదా. సో వాళ్ళకు దాన్ని బట్టి మేము చేయాలి కాబట్టి మేము ఇంకా దీంట్లో వాళ్ళకి ఇంకా అంటే మేకప్ అంటే ఎంత డబ్బులు ఇచ్చినా 2000 ఇచ్చినా 10,000 ఇచ్చినా అంటే మాకంటే మాకు ఫస్ట్ సాటిస్ఫాక్షన్ మాకు ఉండాలి, వాళ్ళకి కాదు. వాళ్ళ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మేము హ్యాపీగా ఉంటాం. సో వాళ్ళకు హ్యాపీగా ఉండాలి కాబట్టి మేము ఇంకా నేర్చుకోవాలి. మార్కెట్లోకి కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి, వాటిని అసలు అవి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలుసుకోవడానికి ఇక్కడ వరకు వచ్చాము. మేడం వరకు మాకు చాలా నేర్చుకున్నాము. ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న సెషన్స్ కండక్ట్ చేస్తున్నప్పటి నుంచి మార్నింగ్ నుంచి కూడా ఈ క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ ఉందండి. ఇప్పుడు టేబుల్స్ వైజ్ గా వాళ్ళందరూ కూడా కూర్చొని వాళ్ళు ఇక్కడ బుక్ ని కూడా రీడ్ చేస్తున్నారు అనమాట, రైట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క టిప్ వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కి యూజ్ అవుతూనే ఉంటది అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ విలేజెస్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు గ్రోత్ అవ్వడం కోసం వాళ్ళ ఫ్యూచర్ లో ఇలాంటి ఒక సెషన్ ని కండక్ట్ చేసుకుంటే వాళ్ళుగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ టిప్స్ ని గ్యాదర్ చేసుకోవచ్చు అనేదే వీళ్ళ మోటో కూడా. ఇక్కడికి వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ లాగా వీళ్ళు వింటున్నారంటే హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. మీ కెరీర్ బాగుపడాలి, ఇలాంటివి ఎన్నో మీరు కండక్ట్ చేయాలి, ఇలాంటి సెషన్స్ మీకు మీరుగా నేను కూడా కోరుకుంటున్నా. అయితే మధ్యలోకి వచ్చాను నేను, ఒకసారి మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరు? లలిత. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మాది వరంగల్. ఎలా అనిపిస్తుంది మరి ఈ సెషన్ అంతా కూడా మీకు? నేనైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నా. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాది 8 years నుండి నేను చేస్తూనే ఉన్నా. కాకపోతే ఇంత నేర్చుకున్నా మనకు బ్యూటీలో చాలా తక్కువ అనుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ అనేది నాకు అంత ఎక్కువ ఐడియా లేదు. ఇన్ని రోజులు కానీ మేకప్ వేస్తుంది కానీ చిన్న ప్రాబ్లమ్స్ అయితే నాకు వచ్చి ఉండేది. నోస్ మీద ప్యాచీ రావడం ఇవన్నీ వచ్చి ఉండేది. వాళ్ళ వాటర్ ప్రూఫ్ లో ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే నాకు క్లియర్ గా అర్థమైంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో యూట్యూబ్ లో ఏదో ఒకటి సెర్చ్ చేసుకొని నేర్చుకుంటాను అనుకుంటారు కదా. మరి దీక్ష గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మరి తన ఒపీనియన్ ప్రకారంగా మీరు వెళ్ళడం కానీ తన టిప్స్ కానీ మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి? అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉన్నారా ఈ జనరేషన్ కి తగ్గట్టుగా? ఇన్స్టాలో రీల్స్ చూస్తా కానీ దీక్షిత మేడం అయితే చూడలేదు. ఇప్పటి నుండి ఫాలో అవుదాం అనేది అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి మీకైతే బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? నా పేరు స్వాతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది సెషన్ గురించి? మేడం గారు బాగా చెప్తారు. యాక్చువల్గా నేను మేడం స్టూడెంట్ని. నేను 6 months ట్రైనింగ్ అవ్వాను మేడం దగ్గర. చాలా నాలెడ్జ్ తీసుకున్నాను మేడం దగ్గర, ప్రాక్టికల్గా కానీ థియరీ టైప్ కానీ. తను హెల్త్ గురించి కూడా అడ్వైజ్ చేసేది, ఇంకా ఫ్యామిలీ వాల్యూస్ కూడా ఏంటనేది తను చెప్పేది. ప్రతి ఇట్లా ఎవ్రీథింగ్, ప్రతి బ్యూటీ దాని మీద అన్ని కంప్లీట్ నాలెడ్జ్ అనేది మాకు 6 months ట్రైనింగ్లో కంప్లీట్గా ఇచ్చింది మేడం. మేడం సెమినార్స్ ప్రతిదీ కండక్ట్ చేసినా నేను ప్రతి సెమినార్కి కంపల్సరీ వస్తాను. ఎందుకంటే సంథింగ్ ఇంకేదైనా
నేర్చుకోవచ్చు మేడం దగ్గర, ఇంకేదో ఒక టిప్ చెప్తుంది తెలుస్తుంది అనే హోప్స్ తోటి ఎవ్రీ సెమినార్కి అటెండ్ అవుతాను మేడం. ఓకే, మీకు అంటే పిల్లలు ఉన్నారా? ఉన్నారు, నాకు 2 కిడ్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెషన్ వింటున్నారు కదా, మీకు ప్రాబ్లం ఏమి లేదు, వాళ్ళ స్కూల్ టైమింగ్స్లో ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకే, రెండింటిని బాగా బ్యాలెన్స్ చేసుకుంటాను. మేడం దగ్గర 6 months ట్రైనింగ్ అయ్యాను కదా, నేను ఇప్పుడు పర్సనల్గా నేను కూడా మనీ ఎర్న్ చేసుకుంటున్నాను. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, గుడ్ లక్ అండి, గుడ్ లక్. సో ఫైనలీ అండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ సెషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. అరుణ కురికాల గారు దగ్గర ఉండి అన్ని కూడా ట్రిక్స్ వైజ్ గా నేర్పిస్తూ ఇంతమందికి కూడా మంచి గైడెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇప్పుడు మన ముందు మోడల్స్ అయితే రెడీగా ఉన్నారు. ఎంగేజ్మెంట్ లుక్ అండ్ వెడ్డింగ్ లుక్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. మోడల్స్ ని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇన్ని అవర్స్ ఏకనాటిగా మంచిగా నేర్పించారు కదా, మరి వీళ్ళు కూడా అంతే పద్ధతిగా కూర్చొని మరి వేయించుకున్నారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము. హలో, మీ పేరు? సరుయా, ఇన్ని గంటల నుంచి మీరు కూడా కూర్చొనే ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఆ మేకప్ లుక్ ఆఫ్టర్ బిఫోర్ అనేది? కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది. బిఫోర్ చూస్తే నేను నార్మల్గా ఉన్నా, ఆఫ్టర్ ఎగ్జాక్ట్ నేను ఏదైతే అనుకున్నానో దానికంటే 100% బెటర్ ఇచ్చారు మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఇంతకు ముందు అంటే ఈ లుక్ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? నో, ఎప్పుడు ట్రై చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఓకే, ఆఫ్టర్ లుక్ మరి మీరు చూసుకున్నప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది కదా, అంటే మీకు ఏదైనా వెయిట్ ఫీలింగ్ ఉందా? నో, కంప్లీట్ లైక్ సెలబ్రిటీ మేకప్ ఎట్లా ఉంటుందో కంప్లీట్ అలానే అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో, మీ పేరు? సమీనా, మీరు కూడా చాలా అవర్స్ కూర్చున్నారు. ఎంగేజ్మెంట్ లుక్ అనేది ఫైనల్ గా ప్రాపర్ గా వచ్చే వరకు మీకు ఎలా అనిపిస్తుంది లుక్? చాలా హ్యాపీ ఉన్నాయి లుక్. మేడం ఎగ్జాక్ట్ గా ఎలా కావాలనుకున్నారు, మేడం అలానే వచ్చింది. నేను అనుకున్న దానికన్నా మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, అండ్ మీకు ఏదైనా వెయిట్ అనిపిస్తుందా? అంటే లేదు, చాలా లైట్ వెయిట్ గా చెప్తుంది. చాలా మేకప్ కి దూరం ఉండా, వేసుకోరు ఎప్పుడు? అసలు వేసుకో. బిఫోర్ ఎప్పుడు ఈ లుక్ వేయలేదు. నేను మోడలే యాక్చువల్ గా. రైట్, ఎక్కువ మేకప్ వేసుకోను, ఎప్పుడైనా లైట్ గా మేకప్ వేసుకోండి. ఎంత మేకప్ యూజ్ చేసినా కూడా మేడం అసలు మేకప్ వేసినట్టే లేదు ఫేస్ కి. అంటే ఇప్పుడున్న ట్రెండీ ప్రకారంగా ఉండే లుక్ వేరే ఉంటుంది, ఇయర్స్ బ్యాక్ లుక్ వేరే ఉంటుంది కదా. సో అది ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా అనిపించిందా మీకు ఆ లుక్ అనేది? అదే ఈక్వల్ గా అనిపించింది. ఈక్వల్ గానే ఉంది, చాలా బెటర్ గా చేశారు. ఈ ట్రెండ్ కన్నా ఇంకా అడ్వాన్స్ గా చేశారు. ఓకే, యు లుక్ గార్జియస్. రియల్ గానే చెప్పాలంటే మీరు ఇద్దరు కూడా చాలా బాగున్నారు, చాలా కుందన బొమ్మలా ఉన్నారు. సో చూస్తున్నారు కదా మీరు కూడా, అంటే ఇలాంటి లుక్ కావాలి అంటే 3 దశాబ్దాల నుంచి దాదాపుగా వరంగల్లో దీక్ష అనే పేరు మారు మోగుతుందని చెప్పాలి. సెమినార్స్ అయి ఉండొచ్చు, అటు మేకప్ లుక్ అయి ఉండొచ్చు, మాస్టర్ క్లాసులలో అయి ఉండొచ్చు, ఎక్కడైనా సరే దీక్ష అనే పేరు మనకు మారు మోగుతుందనే చెప్పాలి. సో మీరు కూడా ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ లో పాల్గొనాలన్నా కూడా, లేదంటే మీరు అకాడమీలో చేరి మీరు ట్రైన్ అవ్వాలి, ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ముందుకు తీసుకెళ్లాలి బిజినెస్ లో అనుకుంటే మాత్రం ఏకైక ప్లేస్ దీక్ష అని చెప్పొచ్చు. మీరు కూడా మిస్ అవ్వకండి. హనంకొండలో ఉండే దీక్ష అకాడమీకి విచ్చేయండి, త్వరపడండి. ఈ ఆఫర్లు అనేవి కూడా వీళ్ళ దగ్గర ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సీజనల్ వైజ్ గా అయి ఉండొచ్చు, సెమినార్లు అయి ఉండొచ్చు. వీళ్ళే సెమినార్ కి దగ్గరుండి పిలిచి మరి భోజనం పెట్టించి గంటలు కూర్చోబెట్టి మీకు ట్రిక్స్ మరి నేర్పిస్తూ ఉంటారు. మీరు కూడా ఒకసారి దీక్ష అకాడమీని విజిట్ చేయండి. లాస్ట్ అరుణ కురికాల దగ్గర అయితే ఉన్నానండి. సో కాస్మెటాలజిస్ట్ గా, ట్రైకాలజిస్ట్ గా, న్యూట్రిషనిస్ట్ గా, వ్యవస్థాపకురాలుగా, ఒక దీక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా వ్యవహరిస్తూ ఇంత ముందంజలో ఉన్న అరుణ కురికాల గారికి సెమినార్ ఎలా అనిపించింది? మరి తను ఇన్ని గంటలుగా ఏకదాటిగా వర్ణిస్తూనే ఉన్నారు, ట్రిక్స్ అనేది ఇస్తూనే ఉన్నారు. ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మేడం పంచుకుందాం. మేడం, మీకైతే ముందుగా కంగ్రాచులేషన్స్. ఇంతమంది అభిమానాన్ని మీరు గెలుచుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ కెరీర్ ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు, వాళ్ళ ట్రిక్స్ తో వాళ్ళు ఇక్కడికి బయటకు వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ హ్యాపీ టు షేర్ మై నాలెడ్జ్ యాక్చువల్గా. సో నాకు ఎంత అంటే మొదటి నుంచి నాకు ట్రైనింగ్ ఇవ్వడం ఇష్టము. నాకు ఎంత అయితే నాకు వర్క్ వస్తుందో అది వాళ్ళకి ఇవ్వాలంటే నాకు చాలా ఇష్టం. సో ఐ నెవర్ హెజిటేట్ టు ట్రైన్ ద పీపుల్. అంటే నేను విసుక్కోను యాక్చువల్గా. సో ఓపిక్గా ఫ్రమ్ ద మార్నింగ్ 11 o'clock టు టిల్ నౌ నేను ఇలాగే నిల్చున్నాను. ఎంత నిల్చున్నా నాకు పని చేసినప్పుడు ఇంకా ఉత్సాహం వస్తుంది తప్ప నీరసం అనేది రాదు. సో టైర్డ్ అనేది ఉండదు నాకు. సో ఇంకా నా ఇన్స్పిరేషన్ అంతా నా క్లయింట్సే, నా స్టూడెంట్సే. సో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే నాకు అంత ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో నా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న చేంజెస్ వల్ల, సో నా వల్ల ఏమైనా సీజన్ వస్తుంది. సో నెక్స్ట్ ఆగస్ట్ అంతా మనకి శ్రావణ మాసం, పెళ్లిళ్ళ సీజన్. సో అక్టోబర్, నవంబర్ అంతా వస్తుంది. సో నా నాలెడ్జ్ ఏదైనా వాళ్ళకి హెల్ప్ అవుతుందని. సో ఎకనామికల్ వేగా కూడా చేసుకోవచ్చు. అండ్ నౌ డేస్ ప్రో మేకప్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. సో హెయిర్ బ్రష్ మేకప్ ఎక్కువగా నడుస్తుంది అండ్ వాటర్ ప్రూఫ్ నడుస్తుంది. ఎందుకు అని అంటే అందరూ ఎక్కువ
లాంగ్ డ్యూరబిలిటీ ఉన్న మేకప్ అడుగుతున్నారు కాబట్టి సో నేను 2 విధాలుగా వాళ్ళకి 2 లుక్స్ చూపించడం జరిగింది ఇవాళ. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ సో టు షేర్ మై నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్. మేము కూడా దగ్గరుండి చూసాం మేడం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో పాటు మా ఎక్స్పీరియన్స్ ని కలగలిపి చెప్తాం. యు ఆర్ ద గ్రేట్ పర్సనాలిటీ అండ్ మోటివేషనల్ గా మీరు ఇప్పుడు నిలబడిపోయారు. అంత మీ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు. అది ఇన్స్పిరేషనల్ గా తీసుకుంటున్నారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. లెంత్ అనేది ఏమైనా ఉంటుంది చూడండి, కొంచెం బ్రాడ్ గా చూపించడానికి. దూరం ఉన్న ఐస్ ని పెట్టద్దు, దగ్గర ఉన్న ఐస్ ని పెట్టాలి.